BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ డివిడెండ్ ఇచ్చే PSU కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏమున్నాయి. చాలామంది పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మీద ఏంటంటే వీటిని ఎక్కువ షేర్ ప్రైస్ పెరగదు, వీటి యొక్క ఫాస్ట్గా మూవ్మెంట్ ఉండదు అనే ఒక అజంప్షన్ ఉంది. అయితే ఏంటంటే ఇవి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే వాటిల్లో ఇవి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, ఎక్కువ డివిడెండ్స్ రెగ్యులర్గా ఇచ్చే కంపెనీస్ ఏమేమి ఉన్నాయి అనేవి మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ది కోల్ ఇండియా. కోల్ ఇండియా తీసుకుంటే ఇండియాలోనే లార్జెస్ట్ కోల్ మైన్స్ ఉన్న కంపెనీ ఇది గవర్నమెంట్ కంపెనీ. కోల్ ఇండియా ఇది 10.5% డివిడెండ్ ఇస్తుంది కంటిన్యూస్గా. ఇయర్లీ ఇట్ విల్ గివ్ 10.5% డివిడెండ్ ఇస్తుంది. వీటిని ఏమంటాం అంటే డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. అంటే మార్కెట్స్ ఎంత పడినా కానీ ఇవి విపరీతమైనగా పడవు, అలాగే విపరీతమైన గ్రోత్ కూడా ఉండదు, ప్రైస్లో గ్రోత్ ఉండదు, కంపెనీ గ్రోత్ ఉంటుంది. సో ఆ కంపెనీ గ్రోత్ని వీళ్ళు డివిడెండ్స్ రూపంలో ఇస్తారు. కాబట్టి మన యొక్క పోర్ట్ఫోలియోలో కొంత అమౌంట్ అయినా ఇలాంటి డిఫెన్సివ్ కంపెనీస్లో పెట్టడం ద్వారా మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు అనేది నిపుణులు చెప్పేది. నిపుణులందరూ చెప్పే పాయింట్ ఏంటంటే కొంచెం డైవర్సిఫై చేసుకోవడం ద్వారా మీ యొక్క గ్రోత్ రేట్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో డిఫెన్సివ్ కంపెనీస్ ఏంటంటే అవి ఎక్కువ డివిడెండ్ ఇస్తాయి. వాటిల్లో ఇది కోల్ ఇండియా అనేది మొదటిది. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ మనందరికీ తెలిసిన కంపెనీయే. అది ఐరన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది కూడా 9.6% డివిడెండ్ కంటిన్యూగా ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే ఆయిల్ ఇండియా. మనకి ఆయిల్ ఇండియా అనేది కూడా తెలుసు, BPCL, ONGC లాగా, HPCL లాగా ఆయిల్ ఇండియా. ఇది కూడా 7.3% డివిడెండ్ కంటిన్యూగా ఇస్తూ ఉంటుంది. అలాగే దాని తర్వాత మనకి ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో ఇది రెగ్యులర్గా 6.5% డివిడెండ్ ఇస్తుంది. సో ONGC కూడా ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఆ తర్వాత తీసుకుంటే పవర్ గ్రిడ్, ఇది పవర్ సెక్టర్. ఇందాక రెండు కూడా ఆయిల్ క్రూడ్ సెక్టర్, ఆ తర్వాత కోల్ స్టీల్ సెక్టర్. ఇప్పుడు ఇది పవర్ గ్రిడ్ అంటే మొత్తం పవర్ అంతా కూడా ట్రాన్స్మిషన్ జరిగేది ఈ కంపెనీ ద్వారానే. భారతదేశం మొత్తం పవర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది వెరీ వెరీ ప్రాఫిటబుల్ కంపెనీ. ఇది డివిడెండ్ వచ్చి 6% డివిడెండ్ అది రెగ్యులర్గా ఇస్తుంది. దాని తర్వాత తీసుకుంటే పవర్ ట్రాన్స్పరేషన్ కార్పొరేషన్, PTC ఇండియా. ఇది 5.6% గ్రోత్ ఉంది, డివిడెండ్ ఇస్తుంది. 5.6% డివిడెండ్ ఇస్తుంది. సో ఇయర్లీ మీకు మన యొక్క ఇన్వెస్ట్మెంట్కి మినిమం గ్యారంటీగా ఈ యొక్క 5% అనేది వస్తున్నాయి. అలాగే NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కూడా 5.4% డివిడెండ్స్ని మనకి కంటిన్యూగా వస్తుంది. దాని తర్వాత REC, ఈ REC కూడా మనకి ఇది 5.3% చొప్పున డివిడెండ్ ఇస్తుంది. REC తర్వాత PFC కంపెనీ కూడా 5.1% డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. దాని తర్వాత నాల్కో, నేషనల్ అల్యూమినియం, ఇది 4.8% డివిడెండ్ ఇస్తుంది. అంటే మనకి కంపెనీకి అంటే షేర్ హోల్డర్స్కి ఇన్కమ్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి డివిడెండ్స్, రెండు షేర్ పెరగడం ద్వారా వాల్యుయేషన్ పెరుగుతుంది. అయితే షేర్స్ పెరిగినప్పుడు అమ్మితే మాత్రమే మీకు ప్రాఫిట్స్ రూపంలో కనపడుతుంది. అయితే ఈ డివిడెండ్స్ షేర్స్ ఉంచుకోవడం ద్వారా కూడా మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది నాకు షేర్ మార్కెట్స్లో చాలా రిస్క్, నేను చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నాను, లేకపోతే నేను చాలా ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవుతున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి డిఫెన్సివ్ స్టాక్స్లో పెట్టుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేర్ ప్రైసెస్ మీకు కన్సిస్టెంట్గా డివిడెండ్స్ వస్తాయి, ప్రాఫిట్స్ డివిడెండ్స్ కన్సిస్టెంట్గా షేర్ అవుతాయి. కాబట్టి మీరు డబ్బులు అనేది చూడగలుగుతారు. ఇది ఈ వీడియోలో ఈ యొక్క PSU కంపెనీ యొక్క ఈ డివిడెండ్ ఈల్డ్ అనేది తెలియటం జరిగింది. థ్యాంక్ యూ అండి, నమస్తే.